అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో తీవ్ర ఎండల వల్ల చెరువుల్లో రొయ్యలు చనిపోతూ ఉండడంతో పూర్తి కౌంట్ రాకముందే రొయ్యలను పట్టాల్సి వస్తోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మేతలు, మందుల ధరలు భారీగా పెరిగిపోగా మరోవైపు రొయ్యల ధరలు దారుణంగా పడిపోవడంతో తాము కోట్లలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఆక్వా దళారులంతా ఒకటై సిండికేట్గా మారి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ 90 కౌంటర్ రాట కూడా చాలా కష్టాలు పడితే ఆ కౌంట్ వచ్చింది. ఇది మాకు ఏ విధమైన సొమ్ములు రావు. మేతల రేట్లు పెరిగిపోయినాయండి, రేటు బాగా దిగిపోయిందండి. దానివల్ల రైతుకి విపరీతమైన కష్టం నష్టం వస్తుందండి. ఒక నైటు చాలా ఇబ్బంది పడ్డానండి డీజిల్ దొరక్క. ఎక్కడో పోన్ ఇంజిన్లో ఆయిల్ తీసుకుని వేసుకుని చేసుకోవాల్సి వచ్చిందండి. ఆ పోన్ ఇంజిన్లో ఆయిల్ లేకపోతే నేను ఈ కౌంట్ కూడా పట్టుకోలేకపోతున్నానండి. ఇక్కడ ఈ ఆక్వాకల్చర్ కుదేలైపోవడానికి కారణాలు మేత రేట్లు పెరగటం, తర్వాత మెడిసిన్స్ ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరిగినాయి. దిగుబడి వస్తుంటే రేటు ఉండట్లేదు, రేటు ఉంటేనేమో దిగుబడి ఉండట్లేదు. రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. వచ్చిన దిగుబడికి పెట్టిన పెట్టుబడికి అసలు పొంతనే ఉండట్లేదు. తీసుకొచ్చి మళ్ళీ పెట్టి అప్పుల పాలవి ఆ పరిస్థితికి వచ్చింది. డీజిల్ రేట్లు కూడా పెరగటం వల్ల కొంచెం ఈ ఎండల తీవ్రత వల్ల ఈ కరెంటు ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండటం వల్ల దాని గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు టన్ను మేతకి 10,000 పెరగడం జరిగింది. అదేవిధంగా 30 నుంచి 40 రూపాయలు రొయ్య రేటు తగ్గించడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే ఎకరానికి వచ్చి సుమారు ఒక మార్కెట్లోనే ఈవేళ ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ఆ లాభం అంతా కూడా ఈరోజు మార్కెట్ రూపంలో వెళ్ళిపోతుంది. గత 10 సంవత్సరాల క్రితం టన్ను మేత 40-45 వేలు ఉన్నది. ఆ రోజు 100 కౌంట్ 230-240 రూపాయలు అమ్మడం జరిగింది గత 10 సంవత్సరాల క్రితం. ఈరోజు 2026 10 సంవత్సరాలు పైబడింది. ఈరోజు టన్ను మేత 1,00,000 రూపాయలు దాటింది. రొయ్య రేటు మాత్రం అదే రేటు ఉన్నది. అసలే నష్టపోతున్న ఆక్వా రైతుల మీద నడ్డీ విచ్చే విధంగా సిండికేట్ అయ్యి మేత రేట్లు పెంచేయటం, అదేవిధంగా సిండికేట్లు అయ్యి వారం 10 రోజుల్లోనే 30-40 రూపాయలు టన్నుకి, అంటే మేము ఒక చెరువు తీస్తే 4-5 టన్నులు వస్తుంది అనుకుంటాం. అలాంటిది రైతుకి డైరెక్ట్గా 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఒక చిన్న మాదిరి చెరువు మీద కూడా నష్టపోయే పరిస్థితి విధంగా రేట్లు తగ్గించేయటం. అదేవిధంగా ఆ పరిస్థితే సరిపోవట్లేదంటే ఈ వేసవికాలంలో మరి కరెంటు కోతల వల్ల డీజిల్ కష్టాలు ఎదుర్కోవటం. ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్న ప్రభుత్వాలు ఈ ఆక్వా రైతుల మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాలి.